తిరుచానూరులో కొలువై ఉన్నది సాక్షాత్తు లక్ష్మీదేవే పద్మావతమ్మ కాదని ఇంతకు ముందు మనం ఒక వీడియో చేసుకున్నాం కదా. పద్మావతమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందంటే తల్లి ఇక్కడ పద్మంలో ఉద్భవించింది, అందుకే పద్మావతమ్మ అనే పేరు వచ్చింది. ఆకాశరాజు కుమార్తె పద్మావతమ్మ వేరు. ఇక్కడ నవంబర్ 10 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి నుంచి నైవేద్యాలు, పట్టు వస్త్రాలు ఎంతో గౌరవంగా ఏనుగులపై తీసుకురావడం ఆనవాయితీ. మీరు తిరుచానూరులో లక్ష్మీదేవి స్వరూపాన్ని ఎప్పుడైనా పరిశీలించి చూసారా? 16-18 సంవత్సరాల అమ్మాయిలాగా ఎంతో ముచ్చటగా కనిపిస్తుంది తల్లి. ఎందుకు అలా కనిపిస్తుందంటే వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి కోసం 12 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు తల్లి ప్రసన్నురాలై బంగారు పద్మంలో ఉద్భవిస్తుంది. ఎక్కడంటే తిరుచానూరులో పుష్కరిణిలో తల్లి పద్మంలో నిండా బంగారు ఆభరణాలతో వెంకటేశ్వరుని చూస్తూ చిరునవ్వు చిందిస్తూ ఉద్భవిస్తుంది. ఆ రూపమే మనం ఇప్పుడు ఆలయంలో చూసే రూపం. ఎన్నో సంవత్సరాల ఎడబాటు తర్వాత ఇద్దరు కలిసిన పుణ్యక్షేత్రం.